మనం చూస్తున్నాం కదా, ఇక్కడైతే కన్నా నీళ్ళన్నీ ఇంకిపోవడం వల్ల ఒక ఊరు అంతా బయటపడింది చూడండి. ఈ మునిగిపోయిన ఊరు వచ్చేసి కడప దగ్గర ఉంది. మనం రాయచూరు నుంచి కడపకు వెళ్ళేటప్పుడు జమాల్పల్లి అనే ఊరు వస్తుంది. అక్కడ జమాల్పల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరం పోతే కన్నా గుర్రం గుంపు సుగాలు తాండా అని పాత గ్రామం వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూసేది ఆ ఊరే. ఇది ప్రస్తుతానికి ఇక్కడ అయితే ఎవరే కానీ లేరు. కారణం ఏమిటంటే అక్కడ ఒక డ్యామ్ ఉంది. ఆ డ్యామ్లో నీళ్ళు ఎక్కువ రావడం వల్ల ఈ ఊర్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అందుకోసం అనేసి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ బయట పంపించేసారు. ఒకప్పుడు పూర్తిగా నీళ్ళు పైదాకా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే నీళ్ళు పూర్తిగా లేకపోవడం వల్ల ఇక్కడ చూడండి ఎంత మొత్తం ఊరంతా కనపడుతుంది చూడండి. డ్యామ్ నిండిన ప్రతిసారి నీళ్లు వచ్చి ఈ ఊరు మునిగిపోతూ ఉందని ఇక్కడ ఉన్న వాళ్ళను వేరే చోట ఇల్లు కట్టించారు. అలా మునిగిపోయిన ఊరు నీళ్ళు ఇంకిపోవడం వల్ల పాత ఊరు వచ్చేసి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఈ ఊరు మొత్తాన్ని ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. ఈ ఊర్లో 2 వీధులు ఉన్నాయి. ఒక 80 ఇల్లు దాకా ఉన్నాయి. గుడి మాత్రం ఉంది. ఆ గుడి ఇక్కడ వచ్చేసి పూజ చేసిపోతున్నారు చాలామంది. అప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఈ ఊరిలో ఉండే కొందరు ఊరు పెద్దవాళ్ళు ఉంటారు. కొందరు వాళ్ళ సొంత ఇల్లులు చూడాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి చూసిపోతూ ఉంటారు అనమాట, ఊరిపైన అభిమానంతో. ఇప్పుడు వారు ఉండే ఇల్లులన్నీ అట్లాగే ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, ఊరు మొత్తాన్ని చూద్దాం రండి ఒకసారి. కడపలో ఖాళీ అయిన ఊరు, నీళ్ళు ఇంకిపోవడం వల్ల ఊరు బయటపడింది. ఇప్పుడు మనం చూసేదే గుర్రం గుంపు సుగాలి తాండా.